వెల్కమ్ టు పెన్ పాయింట్ డికోడెడ్. డేంజర్ బిల్స్ మోగుతున్నాయి భారతదేశంలో. ఈ డేంజర్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది, ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటంటే, ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చారు, హైదరాబాద్కు వచ్చారు, తాను అక్కడ చేయాల్సిన అంశాలకు సంబంధించిన విషయాల గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఏం జరుగుతోంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అన్న విషయానికి సంబంధించిన అంశం మనం ఇక్కడ చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. మొదటిది, ఆయన చెప్పిన అంశం ఏంటి అని. బంగారాన్ని వచ్చే 1 year పాటు మీరు అవసరం ఉంటే తప్ప కొనొద్దండి అని, మీరు వాడే వంట నూనె కనీసం 10% తగ్గించండి అని, పెట్రోల్ డీజిల్ కాకుండా ఈవీ కార్ల వైపు వెళ్ళండి, లేదు అంటే ఆ పెట్రోల్ డీజిల్ ఉద్యోగాన్ని తగ్గించేలాగా వర్క్ ఫ్రమ్ హోమో లేకపోతే కార్పూలింగ్ ద్వారా మీరు ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇవి రెండు కాదని మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం చూస్తే మాత్రం ఈ భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో 50% పైగా ఏదైతే మనము వేరే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎరువులు, వాటి వినియోగాన్ని తగ్గించండి అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే నెక్స్ట్ డే వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన కాన్వాయ్లో ఉన్న 2 వెహికల్స్తో మాత్రమే ఆయన తిరగాలి అన్న ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మార్చడంతో పాటు దాన్ని అందరూ పాటించాలనే విధంగా చెప్తూ వచ్చారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. చాలామంది అప్పటికే ఆరోపణలు, విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. అది చేతకాకతనమని, ఆయన చేయలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని, లేని అవసరాన్ని క్రియేట్ చేస్తున్నారని, ఒక భయాందోళన క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఆ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకు అవసరం ఉన్న నేపథ్యంలో, ఉదయ్ కోటక్ అనే ఒక వ్యక్తి, ఆయన చాలా సీనియర్ బిజినెస్ మ్యాన్ కాకుండా వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన అంశాలను ఆయన దశాబ్దాలుగా భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పల్స్ను దగ్గరగా చూసిన వ్యక్తి. ఆ వ్యక్తి నిన్న ఒక సూచన చేశారు. ఆయన బ్యాంకింగ్ అలాగే క్యాపిటల్ మార్కెట్ సంబంధించిన దానిపైన, గ్లోబల్ లిక్విడిటీ, కరెన్సీ రిస్క్కి సంబంధించి ఆయన గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి నేపథ్యంలో ఆయన నిన్న చెప్పిన మాట ఏంటంటే, పబ్లిక్ ప్లాట్ఫామ్ పైన ఏదైతే పారోనియా అనే ఒక అంశం, అంటే మనకి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాము అన్నదాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన దశాబ్దాలుగా ఇది చూస్తున్న వ్యక్తిగా ఇప్పుడు ఆయన ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, మనము మోర్ దాన్ వరస్ట్, అంటే ఇప్పుడున్న దానికన్నా భయంకరమైన పరిస్థితుల్లో భారతదేశం వెళ్ళబోతోంది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన చెప్పిన వార్నింగ్ చూస్తే కూడా ఇది కంప్లీట్ పిక్చర్ ఏంటని మనం ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేస్తే, ఇప్పటి వరకు భారత్కు వచ్చింది కేవలము డిలే ఎఫెక్ట్ మాత్రమే. అందులో ఇరాన్, మిడిల్ ఈస్ట్కి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్ మొదలై 2 నెలలు అయిన తర్వాత కూడా భారత్లో ఇప్పటి వరకు పూర్తి ప్రభావం కనిపించలేదని అందరూ భావిస్తున్నారు. కానీ అది ఖచ్చితంగా ఉంది. దాన్ని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల కారణంగా కాస్త డిలే మాత్రమే చేయగలిగాము. దానికి కారణాలు ఏంటంటే, మొదటిది, మనకు విదేశాల్లో ఉన్న ఆయిల్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి లాక్ అయి ఉంటాయి కాబట్టి ఆ రేటుకి లేదా దానికి సంబంధించిన సప్లై అనేది చేయక తప్పని పరిస్థితుల్లో మనకి ఇబ్బంది కలగలేదు. రెండోది, షిప్పింగ్ సైకిల్స్ ఉంటాయి, అవన్నీ అప్పుడు ఒక ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మనకు పెద్దగా సమస్య రాలేదు. ఇక గవర్నమెంట్ కూడా మొదటి నుంచి ఒక బఫర్ స్టాక్ అన్న దాన్ని మెయింటైన్ చేస్తుంటుంది. ఇన్ని రోజుల పాటు మనకు డీజిల్ లేదా పెట్రోల్ కొరత రాకుండా, ఎల్పిజి కొరత రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి అవన్నీ ఉంటాయి. ఇక కంపెనీస్ కూడా వాటిని అడ్జస్ట్ చేయడం, హెడ్ చేయడం ద్వారా ఆ సమస్య రాకుండా చేశారు కాబట్టి అందుకే ఆ ఇంపాక్ట్ మనకి మొదటిసారి కనిపించలేదు అన్నది ఆయన చేసిన కీలకమైన అంశం. ఎందుకంటే ఉదయ్ కోటక్ చేసిన అంశాలకు సంబంధించి మరికొన్ని మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏదైతే హార్మోన్ స్ట్రైట్లో డిస్రప్షన్స్ అన్నవి పెరిగితే వెంటనే మనకు ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అన్నవి మారిపోతాయి, దానివల్ల అవి పెరుగుతాయి. ఇక ట్యాంకర్ మూవ్మెంట్ అన్నది స్లో అయితే, సప్లై అన్సర్టనిటీ పెరిగిందంటే మాత్రం ఖచ్చితంగా అప్పుడు షాక్ అన్నది భారతదేశానికి అప్పుడు తగులుతుంది. ఇప్పుడు దానికి సంబంధించిన సిగ్నల్సే మనకు వచ్చాయని చెప్పాల్సి ఉంటుంది. ఇక కోటక్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఇండియా అసలు ప్రభావాన్ని ఇంకా ఫీల్ అవ్వట్లేదు, ఇప్పుడే మొదలవుతుంది. దానికి సూచికగానే ప్రధాని మోడీ చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మనకు అనిపిస్తుంది. సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్తాను. ఆయిల్ అన్నది $100 దాటితే భారత్కు ఎందుకు ప్రమాదం వస్తుంది అన్న విషయాన్ని మనము విశ్లేషించే ప్రయత్నం చేస్తే, భారత్ తన క్రూడ్ ఆయిల్లోని అవసరాలను 85% బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే ఆయిల్ ధర పెరిగితే డాలర్ డిమాండ్ పెరుగుతుంది, దాని ద్వారా ఇంపోర్ట్ బిల్లు భారీగా పెరుగుతుంది. కాబట్టి అప్పుడు రూపాయి అన్నది బలహీనపడుతుంది అన్నది. ఉదాహరణకి ఇప్పుడు $60 దగ్గర ఒకవేళ క్రూడ్ ఆయిల్ ధర ఉంటే, మనకు ఏదైతే కరెంట్ డెఫిసిట్ మేనేజబుల్ ఉంటుంది, దాన్ని సిఏడి అంటే కరెంటు అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది మేనేజబుల్గా ఉంటుంది కాబట్టి అది మనకు ప్రాబ్లం లేదు. కానీ అదే $100 దాటితే అది 2.5% పెరుగుతుంది. దాని ద్వారా రూపాయి విలువ పడిపోతుంది, పెట్రోల్ డీజిల్ రేట్లు, ఎల్పిజి రేట్లు పెరుగుతాయి, ఇవన్నీ కూడా జరిగే పరిస్థితి ఉంటుంది.
సో ఈ నేపథ్యంలో మధ్యతరగతి అలాగే పరిశ్రమలకు దీని హిట్ అనేది చాలా గట్టిగా ఉంటుందన్న విషయం తెలుస్తుంది. కాబట్టి ఈ కారణంగా ఇన్ఫ్లేషన్ పెరగడం, ఇన్ఫ్లేషన్ ద్వారా ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించలేని పరిస్థితి ఏర్పడము, దీని ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ అన్నది కుప్పకూలే అవకాశం ఉందన్నది ఆయన చెప్పే పరిస్థితి. ఇక మనం గ్లోబలైజేషన్ గురించి ప్రతి సందర్భంలో మాట్లాడుతూనే ఉంటాం. ప్రపంచం మొత్తం ఒక చేతి మీదకి వచ్చింది అనే విధంగా. కానీ ఇప్పుడు గ్లోబలైజేషన్ కూడా ముగుస్తోందన్నది కోటక్ చెప్పిన మరొక చేదు నిజం. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చూస్తున్నాము అన్ని దేశాలు అంటే వివిధ దేశాలతో మనకు ఫ్రీ ట్రేడ్ ఉండేది, గ్లోబల్ సప్లై చైన్స్ ఉండేవి, అలాగే చీప్ షిప్పింగ్ ఉండేది, కోఆపరేషన్ మైండ్ సెట్ ఉండేది. ఇవన్నీ ఉండడం వల్ల ఈ మైండ్ సెట్ వల్ల అప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే దేశాలన్నీ కూడా ప్రొడక్టరైజేషన్ వైపు వెళ్ళిపోతున్నాయి. అంటే మా వస్తువులు మాకే కావాలి, మా నిధులు మాకే ఉండాలి, మాకు సంబంధించిన వనరులు మాకే ఉండాలని దానివల్ల కనిపిస్తున్న సమస్య కూడా మనకు అర్థమవుతున్న నేపథ్యంలో ఇక ఏదైతే స్ట్రాటజిక్ రూట్స్ కోసము ఇప్పుడు పోటీ పడుతున్నాయి విదేశాలన్నీ కూడా. ట్రేడ్ కంటే కూడా సెక్యూరిటీ అలాగే ప్రియారిటీ అన్నది పెరిగిన నేపథ్యంలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా వచ్చే నేపథ్యంలో ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సంబంధించిన దానిపైన ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకనే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో కానివ్వండి, స్ట్రైట్ ఆఫ్ మలకా లాంటి చెక్ పాయింట్స్లో కానివ్వండి ఆయన ఇండైరెక్ట్గా ప్రస్తావించే ప్రయత్నం చేశారు. మనకెందుకు అసలు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంత ఇంపార్టెంట్, ఎందుకు దాని గురించి మనం ఆలోచించాలంటే ప్రపంచ సప్లైలో దాదాపుగా 20% ఈ చిన్న సముద్ర మార్గం కూడా పోతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇండియా నుంచి గల్ఫ్కి ఆయిల్ కానివ్వండి, ఎల్పీజీ కానివ్వండి, మిగిలినవన్నీ కూడా ఈ రూట్ ద్వారానే వస్తుంటాయి. అంటే ఇరాన్ కాన్ఫ్లిక్ట్ తర్వాత ఇది ఇంకా ఎస్కలేట్ అయ్యి ఇప్పటిలో ముగిసే పరిస్థితి లేకపోతే ఫ్యూయల్ షాక్ అన్నది ఆల్మోస్ట్ స్టాక్ అనేది అన్అవైలబుల్ అయిపోతుంది. ఆ సందర్భంలో అన్అవైలబుల్ సిచ్యువేషన్లో మనము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక భారత్కు ఉండే ఇమీడియట్ రిస్క్లు ఏమున్నాయి, దాని కారణంగా మనం కొన్ని అంశాలు మనం అబ్జర్వ్ చేస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి, ఎల్పీజీ సబ్సిడీ బర్డన్ పెరుగుతుంది, ఎయిర్ ఫేర్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, ఫ్లడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రూపీ అనేది డిప్రిసియేషన్ అవుతుంది, స్టాక్ మార్కెట్ వొలటాలిటీ అన్నది అందులో ముఖ్యంగా ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ మార్జిన్లు తగ్గడం అనేది జరిగిన నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న ఈయన ప్రిపేర్ ఫర్ పారానోయా అని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇది ప్యానిక్ని క్రియేట్ చేయడం కాదు, కానీ వరస్ట్ కేస్ సినారియోకి మనం సిద్ధంగా ఉండాలి అనే విధంగా చెప్పే ప్రయత్నమే. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ దృష్టి పెట్టుకోవాల్సింది క్యాష్లోని జాగ్రత్తగా పెట్టుకోండి, అవసరం ఉంటే తప్ప మీ దగ్గర ఉన్న అమౌంట్ని ఖర్చు పెట్టకండి. ఇక అవకాశం ఉంటే ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించిన వినియోగాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి, ఎల్పీజీ మీద ఉన్న బర్డన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. అంతేగాని లేకపోతే మాత్రం ఈ సప్లై చైన్ అనేది డిస్టర్బ్ అయితే మాత్రం భారతదేశం చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటుంది. ఇవాళ రైతు పండిస్తాడు, కానీ ఆ రైతు దగ్గర పండిన పంట మన దాకా రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ మీద మనం ఎక్కువ ఆధారపడాలి. ఒకవేళ నిజంగానే మనము పర్సనల్ యూజెస్ కోసం పెట్రోల్ డీజిల్ని పూర్తి చేసేస్తే ఈ చైన్ కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలో ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో మనము ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మోదీ చెప్పారు కాబట్టి, ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఆయన ఏం చెప్పినా దాన్ని మనము విమర్శించాలనే మైండ్ సెట్లో నుంచి బయటకు వచ్చి ఆయన ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు, ఆ చెప్పే క్రమంలో ఆయన తీసుకున్న చర్యలు ఏంటి, దాని ద్వారా ఇప్పటికే భారతదేశంలో రాజకీయ నాయకులు ఇంట్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డితో పాటు ఎంతోమంది రాజకీయ నాయకులు దాన్ని ఇప్పటికే పాటించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మనము కూడా అటువైపుగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అన్నదైతే మనకు అర్థమవుతుంది. వరస్ట్ కేస్ సినారియోలో ముందుకు వెళ్తున్న కొద్దీ ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించిన అంశాన్ని మనము ఖచ్చితంగా చూడాలి. మనం ఇంపోర్టెంట్ డిపెండెంట్గా ఇప్పుడు ఉన్నాము. ఆ ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించుకోకపోతే అందులో భాగంగా నేను చెప్పారు, చాలా అశ్విని వైష్ణవ్ చాలా క్లియర్గా చెప్పారు, భారతదేశంలో మరో 100 సంవత్సరాలకి అవసరమైనన్ని బొగ్గు నిల్వలు ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా మనము గ్యాసిఫికేషన్ చేసుకొని దాని ద్వారా ఇక్కడున్న సమస్యల్ని క్లియర్ చేసుకుందాము. విదేశాల నుంచి వచ్చే వాటిని తగ్గించుకునే నేపథ్యంలో చాలామంది కేవలం మన ఏదైతే విదేశీ మారక ద్రవ్యం ఉందో దాని స్టాక్ గురించి మాట్లాడుతూ వచ్చారు, కానీ అది కాదు, అంతకు మించిన సమస్య రాబోతుంది అన్న దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఓవైపు ఏ వస్తుంది, జాబులు పోతున్నాయని మనం మాట్లాడుకుంటున్నాం. మనము ఫ్యూచర్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా భయంకరమైన విపత్కరమైన పరిస్థితులకు వెళ్ళబోతున్నాము. కరోనా పాండమిక్ అనేది ప్రాణాలు పోతాయేమో అన్న భయంతోనే చాలామంది ఆ రోజు లాక్డౌన్కి సిద్ధపడ్డాం. కానీ ఇక్కడ ప్రాణాలు ఉన్నా సరే అంతకు మించిన బాధ, అంతకు మించిన నరకాన్ని చూపించే పరిస్థితి వచ్చే అవకాశం ఉందన్నది నిన్న అదే మోదీ చేసిన వ్యాఖ్యలు, దాని తర్వాత వినిపిస్తున్న విశ్లేషణలో కనిపిస్తుంది. పెట్రోల్ పంపులు ఉంటాయి కానీ అందులో పెట్రోల్ ఉండదు, డీజిల్ ట్యాంకులు ఉంటాయి కానీ అందులో డీజిల్ రాదు. అవి కాకుండా మనం బయటకు వెళ్దామంటే మనకు అవసరం ఉంటుంది, అవకాశం ఉంటుంది, కానీ పరిస్థితులు కనిపించవు. స్లోగా మనం ఏదైతే ఇప్పటికే పొదుపుగా వాడుకొని మన న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా కూడా ఇవాపరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. పెట్రోల్ డీజిల్కి సంబంధించిన అంశాలు తగ్గినప్పుడు, వాటి సప్లై తగ్గినప్పుడు ఖచ్చితంగా అది అన్ని రకాల ఇన్ఫ్లేషన్లకి కారణంగా మారే అవకాశం ఉంటుంది. ఒక స్థానం నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉండదు. విదేశీ ప్రయాణాలను తగ్గించుకోమంటున్నారు.
విదేశీ యానం పేరుతో ఏదైతే పెడుతున్న ఖర్చు ఉందో దాన్ని వీలైనంత కంట్రోల్ చేయమంటున్నారు. దాని ద్వారా విదేశీ మారక విలువే కాదు, మన దగ్గర ఉన్న పెట్రోల్కి సంబంధించిన పెట్రోలియం సంబంధించిన అంశాలని కూడా మనము జాగ్రత్త చేసుకునే అవకాశం ఉంటుందని. సో ఇప్పుడు పొదుపు అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యతగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పొదుపు నీ జేబులో నువ్వు సంపాదించిన దాన్ని దాచిపెట్టుకోవడం కాదు, నీవు సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టే అంశాలు, ఆ ఖర్చు పెట్టిన ద్వారా వచ్చే ఫెసిలిటీస్ని కూడా మీరు ఇప్పుడు పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. నా కారు ఉంది, నేను కారు వేసుకొని వచ్చేస్తాను, నా కారు ఉంది, నేను కారు వేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాను అంటూ డీజిల్ని మీరు ఖర్చు చేస్తే, దాన్ని పొదుపు చేయకపోతే ఫ్యూచర్లో సమస్య వచ్చే అవకాశం ఉంది అన్నదే ఆయన చెప్పే ప్రయత్నం. మనకు తెలుసు దేశ విదేశాల్లో ఎంతోమంది శత్రువులు ఉన్న ప్రధానమంత్రి లాంటి వ్యక్తి నేను కేవలం 2 వెహికల్స్లో తిరుగుతాను అన్నప్పుడు, ఆ ఒక్క వెహికల్ వేసుకొని ఒక వ్యక్తి వాళ్ళ ఆఫీస్కో ఇంటికో ఇంకో ప్లేస్కో వెళ్ళే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడడంతో వచ్చిన తప్పేంటి, నష్టం ఏంటి అని. మీకు అవకాశం ఉంది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవి వెహికల్స్ కొనుక్కోండి. మీకు డబ్బులు ఉన్నాయి, అవకాశం ఉంది, మీరు ఎల్పిజి గ్యాస్ కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్గా మనం వాడే ఎలక్ట్రిక్ స్టవ్లు కానివ్వండి, లేకపోతే ఇండక్షన్ స్టవ్లు కానీ షిఫ్ట్ అయిపోండి. ఆయిల్ని యూజ్ చేయడానికి తగ్గించే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు పూరీలు వడలు వేసుకునే వాళ్ళు దాని ఆలోచనని మానుకోండి. బంగారాన్ని కేవలం మన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంట్లో డబ్బులు పెట్టుకునే బదులుగా బంగారాన్ని కొని పెట్టుకుందాం అనుకునే ఆలోచన విధానం నుంచి బయటికి వచ్చి మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది లేదా ఈ అవకాశం ఉందంటే అవసరం ఉందంటే దానికి సందర్భంలో మాత్రమే దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే వేరే ఆప్షన్స్ ఉన్నాయి, వాటి వైపు మీరు షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. అంతేగాని డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి గోల్డ్ కొని పెట్టుకుంటాము అంటే మనకి ఫారెన్ రిజర్వ్స్ తర్వాత తక్కువ అవుతాయి, తర్వాత వచ్చే సమస్యలకి మనమే కారణమవుతాం. ఈ విధంగా ఆయన చెప్పిన మాటలు ప్రిపేర్ ఫర్ ది వరస్ట్, బియాండ్ ది వరస్ట్ పాయింట్కి మనం సిద్ధపడకపోతే, ఇప్పటి నుంచైనా కనీసం తెలివి తెచ్చుకొని ఆ పొదుపు చేయకపోతే మాత్రం మన జీవితాలు అన్నీ ఉండి మన చుట్టూ అన్నీ కనిపించి కూడా ఏం చేయలేని పరిస్థితిలో వెళ్తున్నామన్న ఆ డేంజర్ బిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డేంజర్ బిల్స్ అన్నవి ఖచ్చితంగా మనము ఆలోచించాల్సిన, అక్కడి నుంచి బయటపడాల్సిన అవసరమే కనిపిస్తోంది. సో చూద్దాం, ఏదైతే ఇప్పటికే ఇచ్చిన సజెషన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దాన్ని ఆచరిస్తున్నప్పుడు సామాన్యులుగా మనం ఎందుకు ఆచరించలేమో అన్న ప్రశ్న వేసుకొని ఆచరించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆల్టర్నేటివ్లో ఏదైతే కన్వెన్షనల్ మెథడ్ కాకుండా అన్కన్వెన్షనల్గా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా వెళ్ళి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అన్నదైతే నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం అనిపిస్తుంది. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ BRK న్యూస్ తెలుగు సత్తా.